హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఆర్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. నేను మీ మోనిక. ఈ రోజు అవిసె గింజల పొడిని అయితే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. నానమ్మ గారే ఈ పొడి కూడా మనకి చెప్పబోతున్నారనమాట. సో ఆవిడ దగ్గరే మనం కూడా నేర్చుకొని మనం కూడా రోజు తొలి ముద్దలో కొద్దిగా వేసుకొని తిన్నట్టయితే మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. అవిసె గింజల వల్ల కూడా మనకి ఎన్నో రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవన్నీ కూడా మనం వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఏమాత్రం ఆలోచన చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే పొడి కోసం అన్నిటినీ సిద్ధం చేసుకుంటారండి నాన్నమ్మ గారు. ముందైతే అవిసె గింజలు లేపుతారంట. ఇప్పుడు ఇంకో పాన్ పెట్టి మనకి త్వరగా అయిపోవడం కోసం అనమాట ఇంకో పాన్ పెట్టి అందులో కూడా ఇప్పుడు వేయించేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ పాన్లో ధనియాలు అయితే వేయించేసుకుంటున్నాం అనమాట. అవిసె గింజలు వేగిని అని తెలియడానికండి అవి వేగిన తర్వాత చెట్లు ఆడతాయి. లోపల ఉన్న ఎల్లో కలర్ అక్కడక్కడ కనిపిస్తుంది చూసారా, అలా కనిపిస్తాయి అన్నమాట. సో అలా చెట్లు ఆడుతున్నప్పుడు మనకి అవిసె గింజలు వేగినట్టు. ఓకేనండి. ధనియాలు మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోండి. అలా వేయించుకుంటే లోపల వరకు మనకు వేగి పచ్చి అనేది పోతుంది అనమాట. ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అప్పుడే మనకి దినుసులు అన్నీ కూడా బాగా వేగుతాయి లోపల వరకు కూడా. వేగిని ఇలా బేషన్లో వేసేసుకుంటాం. ఇప్పుడు ఇందులో నువ్వులు వేస్తున్నాను. నేను తీరా నేను వేస్తాను. కరివేపాకు ఏంటండి, పాలు అయితేనే బాగా ఇందులో కరివేపాకు వేసేసుకోండి. అవిసె గింజలు వేగిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో కరివేపాకుని అయితే వేసేసుకుంటున్నాను అనమాట. ఇందులో అసలు మీకు ఆయిలే వేయకుండా చేస్తాను అనమాట. ఆ పరంగా చూసినా మీకు హెల్త్కి చాలా మంచిది. అవిసె గింజలు తినడం వల్ల ఏంటంటే మనకి బీపీని తగ్గిస్తుంది. బీపీ లేని వాళ్ళు తిన్నారనుకోండి బీపీ రాకుండా చేస్తుంది అనమాట. అంటే రక్తాన్ని మనకి పలచపరుస్తుంది అనమాట. అందులో ఉన్న ప్రెషర్ని తగ్గిస్తుంది. హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తుంది. మనకి రక్తం చెక్కబడ్డది అనుకోండి ఏమవుతుంది, మనకి హార్ట్ పంపింగ్ ఇబ్బందికరంగా ఉంటుంది అనమాట. సో అలాగ అవ్వకుండా రక్తాన్ని పలచపరుస్తుంది అనమాట. హార్ట్ అటాక్స్ రాకుండా చేస్తుంది. బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మెనోపాజ్లో ఉన్న లేడీస్కి కూడా చాలా మంచిది. మనం ఏదైనా సరే మంచిది అంటే అండి ఎక్కువ క్వాంటిటీస్లో తినేస్తూ ఉంటాం. అలా కాకుండా ప్రతిరోజు దాన్ని నిర్దిష్టమైన క్వాంటిటీలో తీసుకున్నట్టయితే దానివల్ల మనకి ప్రయోజనం కలుగుతుంది. ఇప్పుడు అవిసె గింజలు మనకి చాలా వేడి చేస్తాయి. అలాంటప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని కొద్దిగా క్వాంటిటీలో చేసుకోవాలి. దానికి తర్వాత మనం అది తీసుకున్న తర్వాత ఒక గ్లాస్ మజ్జిగన్నా పల్చగా చేసుకొని తాగాలి. అప్పుడు దానివల్ల చేసే వేడి మనకి రాకుండా ఉంటుందన్నమాట. సో అలా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం ఇలాంటి ఫుడ్ని మార్చుకున్నట్టయితే మనకి హెల్త్కి చాలా మంచిది. కూడా మామూలు పొడిలో వేసేసి పొడి చేసుకుని మధ్యలో కలిపి ఇప్పుడు మనకి నువ్వులు కూడా వేయించి పక్కకు తీసేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ బాండిలో ఎండుమిర్చిని అయితే వేసేసుకుంటున్నాను. ఎండుమిర్చి మీకు కారానికి తగ్గట్టుగా వేసుకోండి. నేను ఇప్పుడు కొలతలు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1 గ్లాసు అవిసె గింజలు తీసుకున్నాం. తర్వాత 1/2 గ్లాస్ ఏమో నువ్వులు, 1 గ్లాసు ధనియాలు, తర్వాత మీకు కరివేపాకు ఫుల్గా 2 గుప్పులు వేసుకోండి. ఎక్కువ వేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు కరివేపాకు ఎక్కువ ఉండడం వల్ల. ఎండుమిర్చి మాత్రం మీకు కారానికి తగ్గట్టుగా, మీ ఎండుమిర్చి ఉన్న కారానికి తగ్గట్టుగా వేసుకోండి. ఓకేనా. ఉప్పు కూడా మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి.
జీలకర్ర 2 స్పూన్లు వేసుకోండి. వెల్లుల్లిపాయలు పెద్ద రెప్పలు అయితే 2 వెల్లుల్లిపాయలు వేసుకోండి, చిన్నవి అయితే 3 సరిపోతాయి. కరివేపాకు ఇలా నొక్కి చూసినట్టయితే ఇలా పొడి పొడిలు ఆడుకోవాలి, అందాక వేయించుకోండి. ఇప్పుడు మనకి కరివేపాకు అయితే వేగిపోయింది. దీన్ని కూడా నేను పక్కన ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను. మేము తీసుకున్న జీలకర్రలో 1 టీ స్పూన్ జీలకర్ర వేయించుకుంటున్నామండి. 1 టీ స్పూన్ జీలకర్ర ఏమో పచ్చి తీసేస్తామన్నమాట. మనం వేయించుకున్న దినుసులన్నీ కూడా చల్లారిపోయినాయండి. ఇప్పుడైతే మిక్సీ వేసుకున్నాక కొద్దిగా పసుపు వేసుకోండి, రుచికి తగ్గట్టుగా ఉప్పు. చూసారు కదా, ఇలా మెత్తగా పౌడర్ చేసుకోవాలన్నమాట. వీటిని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకొని మిగిలిన దినుసులు కూడా వేయించేసుకుంటున్నాం. అన్నీ మిక్సీ చేసుకున్నాక లాస్ట్లో అవిసె గింజలు వేసుకోండి. అవిసె గింజలు కొంచెం జిగురు పదార్థం కాబట్టి మిక్సీ అన్నిటితో కలిపితే సరిగ్గా అవ్వదని చెప్పేసి అవిసె గింజలు పక్కన పెట్టాం అనమాట. ముందు ఇవన్నీ మిక్సీ చేసేసుకుంటున్నాం. మనం దినుసులన్నీ మిక్సీ చేసుకున్నాం కదండి, ఇప్పుడు అవిసె గింజలను అయితే మిక్సీ చేసుకోవాలన్నమాట. వీటిని అయితే మిక్సీ చేసుకున్నాం. చూసారు కదా, ఇలా మెత్తగా అవిసె గింజలు కూడా రుబ్బేసుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ అవిసె గింజలు కూడా ఈ పొడిలో వేసేసుకుందాం. ఇలా అన్నిటిని మిక్సీ చేసుకొని కలిపేసుకుంటే మనకి పొడి రెడీ అయిపోతుందండి. రోజు ఇది పొద్దున్న సాయంత్రం అన్నం తినేటప్పుడు ఫస్ట్ తొలి ముద్దలో కొద్దిగా పొడి వేసుకొని 1 స్పూన్ పొడి వేసుకొని తిన్నట్టయితే మనకి హెల్త్కి చాలా మంచిది అనమాట. ఇందాక నేను చెప్పిన బెనిఫిట్స్ అన్నీ కూడా వస్తాయి. ఏదైనా సరే మనకి మంచిది కదా అని చెప్పి ఎక్కువ తినకూడదు, అలాగని చెప్పి తినడం కూడా మానేయకూడదు అనమాట. సో ఏది ఎంత క్వాంటిటీ తినాలో అంత క్వాంటిటీ తీసుకున్నట్టయితే వాటి ప్రయోజనాలన్నీ మనకు వస్తాయి. మీరు ఇలా పొడి కాదు నాకు స్వీట్లో తినాలి అనుకుంటే కనుక ఇదే అంటే ఈ అవిసె గింజలతోనే నేను లడ్డు చేసి పెట్టాను ఆల్రెడీ మన ఛానల్లో. దాన్ని ఎండ్ కార్డ్లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా మీకు ఇస్తాను, అండ్ అలాగే ఐ బటన్లో కూడా ఇస్తాను, చెక్ చేయండి. ఆ స్వీట్ కూడా అంటే ఆ లడ్డు కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈ టేస్ట్ పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. అవిసె గింజలతో చేసామంటే నమ్మరు అనమాట, అంత బాగుంటుంది. అలాగే నమ్మలేదు. మీరు పిల్లలు కదా ఇలా తీసుకుని తినండి, మా వయసు వచ్చేసరికి ఇంకా పాపంలో తిరుగుతారు. చాలా బాగుంది. మన ఆరోగ్యాన్ని కూడా తెచ్చుకోవడానికి ఎంత టేస్ట్తో తెచ్చుకోవచ్చు అని ఈ మధ్య కాలంలోనే నాకు తెలుస్తుంది అనమాట. ఎంత బాగుందంటే రుచి. మనకు కారపొడి ఉంటుంది కదా, అవిసె గింజల టేస్ట్ అసలు తెలియట్లేదు అనమాట. చక్కగా దోశలు వేసుకున్నప్పుడు దోశల పైన లేకపోతే ఇడ్లీలతోని ఇలా నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసి మీరు కూడా మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మన వీడియోస్ని షేర్ చేసి మన వీడియోస్తో ఒక లైక్ చేయండి. ఇదే కనుక ఫస్ట్ టైం మన వీడియోస్ని చూసినట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అండి, అస్సలు మిస్ కావద్దు. ఓకేనా?